ఇటు సింగరేణి కార్మికుల సమస్యలు వారసత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు లక్డికపుల్లోని సింగరేణి కార్యాలయానికి చేరుకున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ అరవింద్, చెప్పండి. ఇటు సింగరేణి కార్మికుల సమస్యలు అలాగే వారసత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అయితే కార్మికులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు లక్డికపుల్లోని సింగరేణి కార్యాలయానికి అయితే చేరుకున్నారు. సో వాట్స్ ద అప్డేట్స్, అక్కడ అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లక్డికపుల్ సింగరేణి కార్యాలయంలో ఇప్పటికే బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వారికి ఫిట్నెస్ అంటే వారికి ఆరోగ్య సమస్యలు ఉన్న వాలంటరీ రిటైర్మెంట్ పూర్తిగా తీసుకున్నా కానీ వాళ్ళందరికీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగాలకు రావాలంటూ కూడా తెలియజేశారు. వాళ్ళు ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలపై తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మనతో ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏమైందన్నా? నాకు ఓపెన్ నడు సర్జరీ అయింది. కడుపులో ఒక స్టంట్ పడ్డది, స్టంట్ ఉన్నది. నేను నరాలు తీసిండు, నేను చేయలేకపోతానా. మొన్న మెడికల్ బోర్డు పోయి మరీ వచ్చిన, నాకు చేయలేదు. నాకు ఎటు చేసి దయచేసి నాకు చెయ్యాలి, మళ్ళీ రీమెడికల్ పెట్టాలి, నాకు అన్ఫిట్ చేయాలి, లేకపోతే నేను చచ్చిపోతా. నా వల్ల అవుతలేదు. నాలుగు పనులు పోయినాయి, నాలుగు కాల్ చేసింది, నాకు రక్తం పడుతుంది, ఏం పని చేయలేకపోతాను, నాకు మనిషి అడ్డం పడతాను. నాకు 2 కాళ్ళు ఆపరేషన్ అయినాయి. దాంట్లో వస్తే కాలు ఆగుతలేదు, 2 కాళ్ళు ఆగుతాయి, ఈ కాలు ఆగుతలేదు మొత్తానికి. ఆ పిల్లలకి దుడ్డు పట్టుకుని నడిచిన కానీ అంత దూరం పోయే కాళ్ళు ఆగుతలేవు, నా ఈ 2 కాళ్ళు ఆగుతలేవు. నాకు ఇటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఈ చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. తర్వాత దానికి సంబంధించి అది ప్యారలైజ్ అయింది. అలా క్లాట్ అయ్యి 2 సార్లు యూరిన్లో స్టంట్ వేశారు. అప్పుడు కంటిన్యూ పోతూనే ఉన్నది. లుంగి కట్టుకొని 3 సంవత్సరం అవుతుంది. పాయింట్ ఇప్పుడు దాకా నేను వేసుకోలేదు. సొంతగా చొక్కా వేసుకోలేను, గుండెలు పెట్టలేను. నా సొంత పని నేను చేసుకోలేను. వాళ్ళు అంటారు అట్లా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని రాసి. నేను ఏం చెప్తా, ఈ చెయ్యే పని చెప్తా, నేను ఏం చెప్తా పని. మనతో మరికొంతమంది సభ్యులు కూడా సంబంధించిన వారు ఉన్నారు. ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వాళ్ళకు ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చి కూడా వాళ్ళను ఉద్యోగాలకు విధుల్లోకి రమ్మంటారంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు. అన్న, ఏంది అసలు మీ ప్రధానమైన డిమాండ్ అంటే? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా నాన్నగారికి ఏదైతే గత పేరు నెల 23వ తారీఖు రోజు మెడికల్ అండ్ ఫిట్ కోసం మేము కొత్తగూడెం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే అక్కడ మా నాన్నగారికి బైపాస్ సర్జరీ జరిగింది. అలాగే కడుపులో 2 స్టంట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా హైస్ కనబడట్లేదు కంప్లీట్గా. అది సింగరేణి వాళ్ళే పంపించినటువంటి నిర్ధారణ చేశారు. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మాకు మెడికల్ అండ్ ఫిట్ అవుతా అనుకుని పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో పేషెంట్ కూడా అని చూడకుండా మళ్ళీ సేమ్ ఫిట్ ఫర్ జాబ్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని వెనుక పంపించడం జరిగింది. దానికోసం న్యాయం కోసం అని చెప్పేసి ఈరోజు సీఎంని కలవడానికి కోసం పెద్దల సమక్షంలో రావడం జరిగింది. దీన్ని గమనించి, ఎందుకంటే మాకు 2 సంవత్సరాల నుంచి కనీసం ఉద్యోగం చేయకుండా మేము బతుకు జీవించలేకపోతే మా నాన్నగారి పైన మేము అందరం ఆధారపడి బతుకుతున్నాం. జీతం లేకపోతే మేము ఎలా పనిచేయడం. రెండోది ఏంటంటే ముఖ్యంగా మా నాన్నగారు ఎందుకంటే బ్యాంకులో లోన్ కూడా ఉంది. ఆ లోన్ కట్టని పరిస్థితుల్లో కూడా వాళ్ళు బ్యాంకు మేనేజర్లు మాకు అన్ఫిట్ చేసి మాకు ఏదైతే పిల్లలు ఉన్నాం వాళ్ళకి మాకు ఉద్యోగం ఇప్పించగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
మీ డిమాండ్ ఏంటి? సార్ మా నాన్న ఇట్లా కాల్ లేదు సార్ అన్ని పోయేటప్పుడు వచ్చేటప్పుడు బండి నడపరావట్లేదు, గేర్ కూడా వేయరాదు. ఆయన పరిస్థితి అలా ఉన్నప్పుడు డ్యూటీ ఎలా చేస్తాడు సార్? మా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది డ్యూటీ లేక అట్లనే ఉన్నాడు. కొంచెం మా డిమాండ్ ఏంటంటే ఆయనను అన్ఫిట్ చేసి మా అలాంటి బాధితులకు న్యాయం చేయగలుగుతారని కోరుకుంటాం. సార్ మా ఫాదర్కి బైపాస్ సర్జరీ అయింది, పెరాలసిస్ వచ్చింది. ఇప్పుడు ఆయన చేయలేడు ఆయనని మళ్ళీ డ్యూటీ ఏమైనా ఇస్తుండ్రు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మాకు లోన్లు కట్టాలి. 2 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రైట్, ఏదైతే చూసుకుంటే వాళ్ళు అన్ఫిట్గా ఉన్నా కానీ ఫిట్ టు సేమ్ జాబ్ అంటూ కూడా వాళ్ళకు సర్టిఫికేట్ జారీ చేసి వాళ్ళను కూడా ఆ ఉద్యోగానికి విధుల్లోకి రావాలంటూ కూడా ఇప్పటికే సింగరేణి అధికారులు కూడా తెలియజేశారు. కానీ వారి పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి కానీ ఒకరికి పెరాలసిస్ రావడం కానీ, ఒకరికి కాలు లేకపోవడం కానీ, మరొకరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, హార్ట్ ప్రాబ్లం ఉండడం కానీ, అలాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎలా ఫిట్ సర్టిఫికేట్ ఇస్తారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే హరీష్ రావు గారు కూడా, అంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా ఏదైతే అధికారిని సింగరేణి ఉన్నతాధికారులను కలుద్దామని ఇది లగ్డికపోలో ఉన్న సింగరేణి కార్యాలయానికి రావడం జరిగింది. ఈ ఉన్నతాధికారులతో మాట్లాడి వీళ్ళకు తగిన న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో సంజన. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.